నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా? బండి సంజయ్ నీకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో గుళ్లను టార్గెట్ చేసి గంటలు చోరీ చేస్తున్న దొంగల ముఠ. గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని నారాయణపేట్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా? బండి సంజయ్ నీకు. కేసీఆర్ హయాంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతోంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక్క జాయింట్ ను 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతావా బండి సంజయ్ అంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూక్. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాకుందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవే నీది. గుల్లో గంటలు మాయం. ఎల్బీనగర్ నియోజకవర్గం హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాలలో గుళ్లను టార్గెట్ చేసి గంటలు చోరీ చేస్తున్న దొంగల ముఠ. పలు దేవాలయాలలో చోరీలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన గంటల చోరీ దృశ్యాలు. గుళ్లలోకి వచ్చి దేవుడికి దండం పెట్టి గంటలు ఎత్తుకెళ్తున్న దుండగులు. హైత్ నగర్ పిఎస్ లో కుంట్లూరులో చోరీ చేసిన దుండగులు. పోలీస్ స్టేషన్ లో గుడి పూజారి ఫిర్యాదు. బాగా పెట్టుకున్నాను. లోపల పెట్టుకున్నావా? ఇక పాత సామాన్ అమ్ముకుంటారు. గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని నారాయణపేట ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు అధ్యక్షత ఎదురింటి నరసింహులు వహించగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు బి నరసింహులు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ నరసింహ దిశ టీవీతో మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవి విరమణ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, కార్మికులు మరణించిన పదవి విరమణ పొందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎదింటి నరసింహులు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. నారాయణపేట మండలంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు 4 నెలల నుండి జీతాలు పెండింగ్లో ఉన్నవి. ఆ పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు నారాయణపేట ఎంపీటీ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తాము, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పిస్తాము, సకాలంలో జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ సంవత్సరాల గడుస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ సంగతి దేవుడేరు. కానీ కనీసము 9,500 జీతాలు కూడా నెల ఇవ్వకుండా మొండిగా చేస్తుంది. తక్షణమే 4 నెలల పెండింగ్ జీతాలను విడుదల చేయాలని చెప్పి కూడా మనం ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో జీతాలు కానీ పెండింగ్లో ఉంటే భవిష్యత్తులో అనేక పోరాటాలు చేసి గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ అయ్యే వరకు కూడా కార్మిక వర్గం మొత్తం కూడా ఏకంపై హక్కుల కోసం, కార్మిక హక్కుల కోసము పోరాడవలసిన అవసరం ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక పైన మొండిగా వ్యవహరిస్తూ ఉన్నవి. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు, పెండింగ్ జీతాలు విడుదల చేయాలని చెప్పి కూడా, అట్లాగే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులు మొత్తం కూడా తీసివేస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేసి యథావిధిగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క భవిష్యత్తులో కార్మికుల జీతాలు, పెండింగ్ జీతాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో మొత్తం కూడా ఉద్యమాల ద్వారానే మనం పరిష్కారం చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బి నరసింహ, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడి. ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న 2 నెలల నుంచి 4 నెలల జీతాలు వెంబడి విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి కార్మికులు పెద్ద ఎత్తున ఈ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్స్కి అంతా కూడా మేము 8,500 పెంచినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మేము కార్మికులను ఆదుకుంటాం, కార్మికులకు అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పి కూడా చెప్పింది. అయినా ఇప్పటికీ ఎటువంటి జీతాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు, వాళ్ళకి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదు. కానీ కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి చట్టాలని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం పూనుకా ఉన్నది. అందుకే 4 నెలల నుండి పెండింగ్ జీతాలు ఉంటే వాళ్ళు ఏమి దీన్ని బతకాలని చెప్పి ఈరోజు రోడ్ల మీదకి కార్మికులంతా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నారాయణపేట జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్మికులు సఫాయి కార్మికులుగా మేము సఫాయి అన్నకు సలాం అని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ వాళ్ళ కడుపు మండుతున్న వాళ్ళ జీతాలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా, మొండిగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోరాటం ఈయన ఎంపీడీ ఆఫీసే కాదు, రేపు చలో కలెక్టర్ పిలుపుకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు. జూలై 13న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు జూలకంటి అక్కిరెడ్డి తన ప్రజాసేవ ధ్యేయంతో మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. యువతను ప్రోత్సహిస్తూ పార్టీ నేస్తాలుగా ఏర్పడుతూ ఆయన వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన యువతతో కలిసి మాచర్ల పట్టణంలో యువత సామాజిక బాధ్యతను గుర్తించి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకి నూతన ఊపు తీసుకురావడంలో అక్కిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. జూలకంటి అక్కిరెడ్డి జన్మదిన వేడుకలు మాచర్ల పార్క్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఓకే 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 మధ్యలో కొంచెం సైడ్ కాకుండా మీరు ఒకళ్ళు ఇచ్చాడు ఒకళ్ళు అట్టండి. ఓకే ఓకే రెడీ 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 చూడాలి చూడాలి. ఓకే. మెదక్ ఎంపీ మాధవరేని రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్స్ ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను చంపుతామని ఫోన్ చేసిన ఆగంతకుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి మావోయిస్టును అని చెప్పి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ ప్రోగ్రాంకు హాజరైన రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన రఘునందన్ రావు పిఏ. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడదాం. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు వెంటనే చేపట్టాలని, వీధి లైట్లు ప్రతి కాలనీలో వేయాలని, డ్రైనేజ్ పూడికలు తీయాలని, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భద్రాచలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాసరావుకి వినతి పత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 18 నెలల పాలన గడిచినా సరే ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, కో కన్వీనర్ పూర్ణచంద్రరావు, తుమ్మలపల్లి దానేశ్వరరావు, కోటగిరి ప్రబోధ్ కుమార్, సీతా మహాలక్ష్మి, నాగరాజు, యువరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం,
వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ. ఇవ్వాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మొత్తం పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాడికి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్థానిక సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయ ఈఓ గారికి బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఏంటంటే నిరుపేదలైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని, స్థానికంగా ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, అట్లనే ప్రతి వాడలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, అట్లనే మంచినీటి సమస్యను తీర్చాలని చెప్పేసి అనేక సమస్యలపై, ప్రధానంగా పింఛన్ల విషయంలో కూడా ఇలాంటి అనేక సమస్యలపై, ప్రధాన సమస్యలపై ప్రతి గ్రామ పంచాయతీలు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో, అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మేము ఈ కాంగ్రెస్ పార్టీ పాలన 18 నెలలు గడిచినా కానీ వాళ్ళు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కానివ్వండి, ఒక్క గ్యారంటీని కానివ్వండి, ఈ రోజు వరకు కూడా 18 మాసాలు గడిచినా కానీ ప్రభుత్వం ఒక్క సమస్యని కూడా పరిష్కరించకుండా, ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీరిని ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా మీరు గతంలో ఏదైతే చెప్పారో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఈ రోజు నుండి మీకు ఒకటే మొదలవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీరు ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిలదీస్తూనే ఉంటారు, అడుగడుగున మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టం. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదార, ఒక్క హామీ కాకుండా అన్ని సమస్యలు ఎక్కడ వదిలినటువంటి గొంగళ అక్కడే ఉంది. వీటిని అన్నిటికీ పరిష్కరించాలి తక్షణంగా. అదేవిధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అయినా కానీ ప్రాంత అభివృద్ధి విషయంలో కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు వరకు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కాకుండా రైతాంగాన్ని నట్టేట ముంచినట్టు ప్రభుత్వం. ఒక్క వర్గం అంటే ఒక వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే అంతవరకు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమంలో ప్రతి కార్యాలయాల్లో నిరసన తెలియజేసి ఈవో గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ పక్షానని చెప్పి తెలియజేసుకుని చదివించుకుని జై తెలంగాణ. మల్కాజ్గిరిలో రాజకీయ పార్టీల మధ్య విగ్రహాల రాజకీయం తారాస్థాయికి చేరి రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ నెల 16వ తేదీ నాడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సఫీల్గూడ ట్యాంక్ బండ్పై విగ్రహాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం అందజేయడంతో మల్కాజ్గిరిలో రాజకీయ పార్టీల మధ్య విమర్శల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని సఫీల్గూడ లేక్ పార్క్ వాకర్స్ అసోసియేషన్, యోగా అసోసియేషన్, మారియో లాఫింగ్ క్లబ్ సభ్యులు సఫీల్గూడ లేక్ పార్క్పై విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మల్కాజ్గిరిలో రాజకీయ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక్కడే తీసుకుందాం. సో అందరికీ నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈరోజు నా వీడియో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి. ఎమ్మెల్యే గారు నమస్తే. నిన్న మీ అనుచర గణంతో
మీరు ఒక చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను తిట్టించేటువంటి పర్వం చేశారు. సఫిల్గూడ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టద్దన్నాను, బీసీ నేతల విగ్రహాలు పెట్టద్దన్నాను, బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టద్దన్నాను అని అంటూ మీరు మీ అనుచరుల చేత ఖబర్దార్ తూజ్ తాజ్ ఇష్టానుసారంగా మాట్లాడించారు కదా. ఈరోజు నేను సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే గారు, నేను ఏ అధికారికైనా సరే ఈ విధంగా లెటర్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను తడి బట్టలతోటి మా తల్లి మహాకాళమ్మ గుడికి వస్తా, నువ్వు వస్తావా? నేను సవాల్ ఇస్తున్నా. అక్కడ ఉన్న బయట హిందువులం, భారతీయతే నా మతం, హిందుత్వమే నా కులం. నా సిద్ధాంతాల గురించి నీకేం తెలుస్తుంది? నా వ్యక్తిత్వం గురించి నీకేం తెలుస్తుంది? 4 తరాలు నా ఇంట్లో శాఖకెళ్ళి ఈ దేశం కోసం పనిచేస్తున్నారు. నాకు కులాన్ని అంటగట్టేటువంటి పిచ్చి పనులు చేయకు. నీ చిల్లర బ్యాస్ తోటి మీటింగ్లు పెట్టాకు. నీకు అభివృద్ధి పనులు చేయనికి చేతగాక సఫిల్గూడలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఏ విధంగా అయినా అడ్డుకోవాలని చెప్పి చిల్లర వేషాలు ఎందుకా? నీకు చిల్లర వేషాలు ఎందుకు అన్నట్టున్నా? నువ్వు ఎన్ని కుటుంబాలు పడినా అదే సఫిల్గూడ లేకుండా నేను అభివృద్ధి చేస్తా. అక్కడే మహనీయుల విగ్రహాలు. మహనీయులు అంటే నీకు నాకు ఒక అర్థం కాదు. ఇక్కడ మహనీయులు అంటే బీసీలు ఓసీలు అవుతారా? అన్ని జాతులకు ఆదర్శం కాదా? మహనీయుల విగ్రహాలు పోనీ వాళ్ళే సఫిల్గూడ లేకపోతే అశోక్ యాదవ్ అన్ననో లేకపోతే సీన్ అన్ననో వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేసారు అనుకున్నాం. వాళ్ళు ఏమన్నా బీసీ విగ్రహాలకి అభ్యంతరం చేసినా, ఓసీ విగ్రహాలకి అభ్యంతరం చేసినా అది ఎందుకంటే గత ఈ 16 తారీఖు నాడు ఎమ్మెల్యే గారు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాలని ఒక కమిషనర్ గారికి, మహనీయుల విగ్రహాలు పెట్టాలని కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. అది ఎందుకోసం అంటే మన అన్ని సంఘాల వాళ్ళు, బీసీ సంఘాల వాళ్ళు కానీ, ఆ సంఘాలు ఈ సంఘాలు కానీ, కొన్ని కుల సంఘాలు గారు కానీ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అన్న ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడితే చాలా బాగుంటుంది, ప్రజలలో కూడా చూస్తే కూడా మంచిగా ఉంటుంది, అందరూ మాయానులు విగ్రహాలు పెడితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది మల్కేరని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. దాని తెల్లారే దీన్ని కార్పొరేటర్ శ్రవణ్ గారు దీని ఇక్కడ విగ్రహాలు పెట్టొద్దు అంటే మన సొంత అభిప్రాయం మీద పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 120 పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ అక్కడ వాకర్స్ అసోసియేషన్ ఉంది, లాఫింగ్ క్లబ్ ఉన్నది, మన ఇది యోగా క్లబ్ ఉన్నది. వాళ్ళని అడిగి వాళ్ళ ఏదైనా అభిప్రాయాలు ఉంటే అవి ఖచ్చితంగా తీసుకొని మాట్లాడితే అది బాగుంటుంది. ఇలా మా కాల్ లెటర్ పెట్టినాం, ఇంకా శాంక్షన్ కాలే. రేపు శాంక్షన్ అయ్యే టైంకి వాళ్ళని కూడా పోయి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు ఓకే అంటేనే పెడదాం, లేకపోతే తర్వాత ఆలోచన చేద్దాం ఏ విధంగా ఖచ్చితంగా పెట్టాలని. పెడితే బాగుంటుందని అందరూ ఉద్దేశాలు, పెట్టకపోతే కూడా చూద్దాం మరి ఏ విధంగా. అందరూ ఒప్పుకోకపోతే వాళ్ళ అభిప్రాయాల మేరకే అక్కడ ఏదైనా జరుగుతుందని తెలియజేస్తాం. కానీ దీనికి వీడు పర్సనల్గా మా ఎమ్మెల్యే గారిని తిట్టడము, నన్ను తిట్టడము అసలు ఏం సంబంధం రా? అసలు నేను లేను. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలలో హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లమల్లారెడ్డి కళాశాల సమీపం ఏకశిలా నగర్లో హైడ్రా కూల్చివేత. బాధితులకు అడ్డంగా నిర్మించిన గోడను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. 7 ఎకరాల 16 గుంటలు నిర్మించిన గోడను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు భారీగా మోహరించిన పోలీసులు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ బాలనగర్ జోన్ డీసీపీ కె సురేష్ కుమార్ నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పత్తిపాటి ప్రేమ్చంద్ మరియు మహారాష్ట్రలోని పూణేకు చెందిన రాకేష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. నకిలీ డబ్బులు మార్చి సులభంగా డబ్బు సంపాదించే విషయం గురించి ప్రేమ్చంద్కి తెలియజేశాడు. ఈ నకిలీ డబ్బుని హైదరాబాద్లో కొందరు వ్యక్తులకు డెలివరీ చేయాలని ఉసిగొలిపాడు. ఈ కేసును ఛేదించిన బాచుపల్లి సీఐ ఉపేందర్ రావు, ఎస్ఐ శ్రీనివాస్ మరి వారి బృందాన్ని డీసీపీ సురేష్ కుమార్ మరియు కూకట్పల్లి ఏసీబీ రవికిరణ్ రెడ్డి అభినందించారు.
షాప్ ఓపెనింగ్ వేడుకలో గందరగోళం. మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 1 ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా పర్ఫ్యూమ్ షాప్ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి దుబాయ్ నుండి యూసుఫ్ బాయ్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆయనను చూసేందుకు వందల సంఖ్యలో జనాలు అక్కడికి రావడంతో అరగంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారితో పాటు బౌన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించినందుకు షాప్ యాజమానిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ట్రాఫిక్ సిఐ సాయి ప్రకాష్ గౌడ్. ఈరోజు అందాజా 7:30-8 గంటల టైంలో కాజా మెన్షన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి యూసుఫ్ బాయ్ అని చెప్పేసి ఒకటి పర్ఫ్యూమ్ షాప్ ఓపెనింగ్ గురించి ఇవాళ ఈవెంట్ ఒకటి వితౌట్ పోలీస్ పర్మిషన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దానివల్ల ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల అక్కడ చాలా ట్రాఫిక్ కంజంక్షన్ అవి సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బంది గురైంది. దీనికి ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో జాఫర్ అహ్మద్ అండ్ అబ్దుల్ మోయిద్, ఒకరు ఆర్గనైజర్ ఒకరు ఓనర్, వీళ్ళిద్దరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు, ట్రాఫిక్ కంజంక్షన్ చేసినందుకు వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మిగతా ఈ బౌన్సర్స్ ఎవరు ఆర్గనైజ్ చేసారో అది కూడా చూసి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శంకర్పల్లి మండల పరిధిలోని గోపులాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో రైతులకు మద్దతుగా ఒక అభినందనీయం సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేటకు చెందిన రాక్వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీతేజ, అనిల్ కుమార్, వినాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులెవరూ ఈ సేవా కార్యక్రమాన్ని మరవలేరని, ఇలాంటి ఉదార చర్యలు మరెన్నో జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీళ్ళు మా పిల్లలు. సో వీళ్ళు 12th గ్రేడ్ అండి, 12వ తారీఖు 12th గ్రేడ్. నాకు అంత తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు. రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అనిల్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే తీసుకొని వదులుతారు లేదు అదే తర్వాత తీసుకున్నాము. ఏంటో తీసుకొని వాళ్ళు తీసుకుంటాం మేడం. నారాయణపేట పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు చిన్నపిల్లల హాస్పిటల్లో తరలించడంతో చుట్టుపక్కల ప్రజలకు, పట్టణంలోని ప్రజలకు వైద్య సేవలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగురావు, సామాజీ అన్నారు. గత పాలకులు 8 కోట్ల బూడిదపాలు చేశారు. ఇప్పుడు మీరు 8 కోట్ల బూడిదపాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు వైద్య సేవలు అందించడం లేదని అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజలకు వైద్య సేవలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేట ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య వైద్యం కోసం బీజేపీ పార్టీ ముందుంటుందని అన్నారు. మరియు నారాయణపేట ప్రజలు మరియు వ్యాపారస్తులే కాకుండా పెద్దలు అందరూ, స్కూళ్ళు, కాలేజీలు అందరూ కూడా మన నారాయణపేట వైద్యం కొరకు అందరూ కూడా మీరు రేపు సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. నారాయణపేట ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రి కొరకు రిపేరీ కొరకి అని ఇక్కడ షిఫ్ట్ చేయనికని 7 కోట్లు విడుదల చేసినామని అన్నారు. దానికి మేము టెండర్ పిలిచినామని అన్నారు. వైద్యం అనేది మేము గతంలో చెప్పాము, మొన్న చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. మాకు తక్షణం వైద్య సదుపాయాలు నారాయణపేటలో తక్షణం ఏర్పాటు చేయాలి అన్నాం. వీరు గత ఎమ్మెల్యే గారు 8 కోట్ల నాన్న బూడిదలో పోసిండు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు 7 కోట్లు, మళ్ళీ ఒక 8 కోట్లు. అంటే ఆ 8 16 కోట్లు ఒక ఏడాదైనాక ఆడిపోతాయంటే బూడిదలో పోతాయి. మేమేమంటున్నామంటే నారాయణపేట ప్రజలకు తక్షణమే వైద్య సదుపాయాలు అందించాలి. నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో, ఈ మరి డిఎంహెచ్ఓ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో, కలెక్టర్ గారు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో, ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో, మరీ ముఖ్యంగా మహిళా డాక్టరేట్ హెడ్ క్వార్టర్లో మాకు వైద్య సదుపాయాలు వస్తే మేము ఎక్కడికి పోవాలి ఇంత నారాయణపేట హెడ్ క్వార్టర్లో. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు తక్షణమే, రేపంటే రేపే
మీరు ఇక్కడంకా ఓపీ చూడడానికి అందుబాటులో డాక్టర్లను ఉంచాలి. అది మీరు పాత చిన్నపిల్లల హాస్పిటల్లో పెడతారా, ఎక్కడ పెడతారా అనేది నిర్ణయించండి. మేము నారాయణపేట భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున స్పష్టంగా చెప్తున్నాం, మీరు హాస్పిటల్ని ఏర్పాటు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతుంది. యథావిధిగా రేపు నారాయణపేట కూడా బంద్ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించినా ఆగే ప్రసక్తే లేదు. నారాయణపేట ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. మీరు హాస్పిటల్ని డాక్టర్లను ఏర్పాటు చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ పైన బయట తిరుగుతున్న గోండ్ల రాములు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు 1 నెల రోజుల పాటు పెరోల్ పైన బయటికి వచ్చిన వాహన చోరీలకు పాల్పడుతుండగా పట్టుకున్న దుండిగల్ పోలీసులు అతని వద్ద దొంగిలించబడిన ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహన స్వాధీనపరుచుకుని రిమాండ్ కు తరలించినట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా శంకరంపేట మక్త లక్ష్మాపురం విలేజ్. ఇతను 2016లో ఒక మర్డర్ కేసులో తండ్రిని చంపిన కేసులో ఇతను 2016లో అరెస్ట్ కావడము, ఆ ట్రయల్ జరిగిన తర్వాత 2018లో శిక్ష పడడం జరుగుతుంది. జైలు శిక్ష పడుతుంది. లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 మంత్ కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5 ఇతను పెరోల్ మీద రావడం 30 డేస్ గురించి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నెల 26వ తారీఖు పోవాలి ఇతను. ఈ పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇది ఏ జైలు? మన చల్లపల్లి. అయితే మనము ఇతను చేసినటువంటి అన్ని కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, ఆ సీసీ కెమెరాలు అన్నీ చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది. ఆమె అక్కడ కదా బౌరంపేట ఏరియాలో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది. ఫస్ట్ బైకు, కొద్ది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మనకి స్పెసిఫిక్ ఏంటంటే పెరోల్ మీద 1 మంత్ కానీ వచ్చి మళ్ళీ అతను జైలు పోతానని తెలుసు, మళ్ళీ ఇట్లా చేయడం అనేది ఇలా నేరం మెయిన్గా. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఆ పెరోల్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. గతంలో ఉన్న కేసుని కూడా మెన్షన్ చేసి ఇతనికి మళ్ళీ బయటికి వచ్చే అవకాశం లేకుండా చేయాలనేది మన ఉద్దేశం. ఇందులో మన ఏసీపీ శంకర్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా సతీష్ అండ్ డిఐ సతీష్, మన వెనుక క్రైమ్ టీం అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ టోటల్ వర్క్ ఎంత సుమారుగా ఒక 6 నుంచి 7 లక్షల ప్రాపర్టీ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఓకేనా? మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పైన కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నుండి హర్యానాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 వద్ద తనిఖీలో భాగంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 50 లక్షల విలువ గల 120 కేజీల గంజాయి, ఒక కారు పట్టుకున్నారు. మొత్తం 5 సభ్యులు ముఠాలో ప్రస్తుతం 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ మరియు దుండిగల్ పోలీస్కి వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కార్ని మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అతని పేరు సాగర్ పవార్ అని, ఇతను కర్ణాటక రాష్ట్రము గుల్బర్గా డిస్టిక్ మడ్బోల్ తండా అని చెప్పేసి అతని నేటివ్ ప్లేసు. ఇతను వృత్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను విశాఖపట్నం నుంచి 120 కేజీల డ్రై గాంజాని అక్కడ తీసుకొని హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి
మన ఓఆర్ఆర్ని వాడుకొని ఓఆర్ఆర్ నుంచి పోతుండగా మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దుండిగల్ పోలీసుతో కలిపి జాయింట్గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దానిలో మనకి 120 కేజీల గాంజా, ఒక టాటా నెక్సాన్ వెహికల్, ఒక మొబైల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా కొత్త ఎంఓ వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన వెహికల్ తీసుకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈసారి డైరెక్ట్గా అక్కడే సపరేట్గా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ట్యాక్సీ లాగా జూమ్ కార్స్ అనేటువంటి ఒక యాప్లో వీళ్ళు అక్కడ వైజాగ్లో కారు ఎంగేజ్ చేసుకొని డ్రైవర్ లేని కారు అంటే మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే విధంగా కార్ని ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఇతను తీసుకురావడం జరిగింది. మొత్తం ఇందులో 5 మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారు. ఇలా మెయిన్ మన కింగ్ పిన్ దేవరాజు. గతంలో మనకి ఈ దేవరాజు ఇదే దుండిగల్ పోలీస్ స్టేషన్లో 98 కేజీస్ గాంజా తోటి కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అప్పుడు అందులో కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు అక్కడ. ఇతనే ఇక్కడ వైజాగ్లో ఎక్కడ తీసుకురావాలి, హర్యానాలో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో ఇతనే మొత్తం కింగ్ పిన్. ఇందులో ప్రస్తుతం ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతన్ని పట్టుకుంటే మనకి మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఇది మెయిన్గా హర్యానాలో ఉన్నటువంటి బజరంగ్ రిసీవర్, బజరంగ్ హర్యానా. ఈ మధ్యలో ఇద్దరు హనుమంత్ పవార్, రాజ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మధ్యలో అసిస్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళని సబ్ పెడ్లర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీస్కి తారసపడకుండా తప్పించుకుంటూ ఈ ఓఆర్ఆర్ నుంచి దాటి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ కూడా ఎట్లుంటుందంటే వెహికల్ మన సొంత వెహికల్ ఉండదు, డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్ ఉండడు. ఆ తీసిపోయే పర్సన్ కూడా ఎవరు ఇస్తారు, అది ఎవరికి పోవాలనేది కూడా కరెక్ట్ తెలియదు. మధ్యలో కూడా ఇతనే డైరెక్ట్గా హర్యానా వరకు పోతున్నాడు, అట్ట కూడా పోడు. మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని మళ్ళీ మార్చుకోవడం, ఇంకో వ్యక్తి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇట్లా రకరకాల మోడస్ ఆపరెంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఎస్ఓటి డేగఖండ్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, ఏప్రిల్ మంత్లోని ఇక్కడ సుమారు 100 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత షామీర్పేటలో కూడా 200 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా కేవలం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టడం లేదు. శివయ్య గోపురం వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రదేశాల్లో విచ్చలవిడిగా దళారులు భక్తులను నిలువుదోపిడీ గురి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం వేకువజామునకే రాహుకేతు పూజలు, సర్వదర్శనం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. సాధారణంగా వీఐపీ దర్శనాలకు వచ్చే భక్తులు విధిగా సంబంధిత అధికారుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకురావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వివిధ పార్టీలకు చెందిన నేతలు దర్జాగా దర్శనాలకు తీసుకెళ్లడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. దీన్ని నియంత్రించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. నేడు యువతా పోరు పేరుతో నిరసన ప్రదర్శనకు వైసీపీ విద్యార్థి విభాగం పిలుపు. యువతా పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు 50 మందిని అనుమతించిన పోలీసులు అందరినీ కార్యాలయం లోపలికి పంపాలంటూ పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం. ఒక్కసారిగా పోలీసులపైకి దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. వైసీపీ శ్రేణులను నిలువరించేందుకు స్వల్ప లాఠీచార్జీ చేసిన పోలీసులు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాటరీ పేరుతో గరానా మోసం. వందల మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడు వసూలు చేసిన సొమ్ముతో పరారి. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పర్యవేక్షణ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న వన్ టౌన్ సీఐ మోతీరాం. కేటుగాడిని అదుపులోకి తీసుకున్న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న బాధితులు మాకు న్యాయం చేయాలని కోరారు. డాక్టర్ సార్ ముందు మట్టి నీళ్ళు తీసేసి भारत माता की जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार श्याम प्रसाद मुखर्जी, సాధిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను, సాధిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను. ఈరోజు ముఖ్యంగా ఈ చెట్లు నాటే కార్యక్రమానికి ఒక అద్భుతమైన నాయకత్వం, ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు పోరాటం చేసిన మహానాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం, వర్ధంతి కాదు బలిదానం. ఆయన ఈ దేశం కొరకు తను బలిదానం ఇచ్చినాడు. దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రత ఉండాలా, దేశంలో ఉన్న వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే అందాలి. ఈ భారతదేశం ఒక సంస్కృతి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు వేరే భాషలైనా వేరే ప్రాంతమైనా విభిన్న భాషలు మతాలు కులాలు ఉన్న ఈ దేశం అంతా కూడా సమగ్రతంగా సమైక్యంగా ఉండాలనేది ఆ లక్ష్యంతో ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది. దానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ప్రభుత్వంలో ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టారు, అనేక హింసించినారు. కానీ ఆ రకంగా కూడా ఇవన్నీ కూడా మర్చిపోయి భారతదేశం అంతా కూడా ఏకం కావాలనే ఒక లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా భారతదేశం ముందుకు పోతూ ఉంది, ఆర్థికంగా ఎదుగుతూ ఉంది. మరి అదేవిధంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలు భారతదేశం మరి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, దేశ ప్రజలందరూ కూడా బాగుండాలనే లక్ష్యంతో ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మేము సుమారు 1,00,000 చెట్లు నాటాలనే కార్యక్రమం తీసుకున్నాం. మా అధ్యక్షుడు మరి ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చేవళ్లకు 25,000 మొక్కలు నాటాలనే ఒక లక్ష్యం మాకు ఇచ్చినారు. ఆ లక్ష్యాన్ని మేము తప్పకుండా ఛేదిస్తాం. ఈరోజు అన్ని గ్రామాలలో సుమారు నేను అనుకుంటా 50-60 చెట్లు ప్రతి బూత్లో ఇలా పెడతా ఉన్నారు. మిగిలిపోయినవి కూడా రేపు కూడా కంటిన్యూ చేస్తాం. ఇంకా వర్షాలు పడితే కొంచెం వెయిట్ చేసైనా వర్షాలు పడే వరకు కూడా మాకు ఇచ్చిన 25 లక్షల టార్గెట్ 25,000 టార్గెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారత్ మాతాకి. గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన వీడియో. అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కాగానే ఓ మహిళ సిలిండర్ ను బయటకు తెచ్చేందుకు విఫలయత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో గుళ్లను టార్గెట్ చేసి గంటలు చోరీ చేస్తున్న దొంగల ముఠ. గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని నారాయణపేట్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.